మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్, ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. పశ్చిమాసియాలో భీకర యుద్ధం ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది. ఈ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్త కంపెనీలపై ఇప్పటికే సుమారు $25 బిలియన్ అంటే దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల అదనపు భారం పడింది. కోవిడ్-19 మహమ్మారి, రష్యా ఉక్రెయిన్ యుద్ధాల తరువాత ప్రపంచ వాణిజ్యం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో ఇరాన్ యుద్ధం మరో కోలుకోలేని దెబ్బ కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా కనీసం 279 పెద్ద కంపెనీలు ఈ యుద్ధం వల్ల తాము రక్షణ చర్యలు చేపట్టాల్సి వస్తోందని ప్రకటించాయి. ఇరాన్ యుద్ధం వల్ల తలెత్తిన ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణం ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఇంధన రవాణా మార్గం హొర్ముజ్ జలసంధిని ఇరాన్ బ్లాక్ చేయడమే. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్కు $100 మార్కును దాటాయి. యుద్ధానికి ముందు ఉన్న ధరలతో పోలిస్తే ఇది ఏకంగా 50% కంటే ఎక్కువ. ఫలితంగా రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. కేవలం చమురే కాకుండా రసాయనాలు, ప్లాస్టిక్ తయారీకి వాడే పాలిథిలిన్, అల్యూమినియం, ఫెర్టిలైజర్ సరఫరా నిలిచిపోయింది. ఈ యుద్ధంలో అత్యధికంగా దెబ్బతిన్నది విమానయాన రంగమే. ఎయిర్లైన్స్ పరిశ్రమపై ఏకంగా $15 బిలియన్ అదనపు భారం పడింది. జెట్ ఫ్యూయల్ ధరలు రెట్టింపు కావడమే దీనికి కారణం. ఇక ఆటోమొబైల్ దిగ్గజం టొయోటా తమకు $4.3 బిలియన్ నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలిపింది. ప్రముఖ గృహోపకరణాల సంస్థ వర్ల్పూల్ తన లాభాల అంచనాను సగానికి సగం తగ్గించుకోవడమే కాకుండా డివిడెండ్లను కూడా నిలిపివేసింది. P&G సంస్థకు దాదాపు $1 బిలియన్ మేర లాభాలు తగ్గే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. అదనపు ఉత్పత్తి వ్యయం అంతిమంగా సామాన్య వినియోగదారుడిపైనే పడనుంది. ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం మెక్డొనాల్డ్స్ సైతం సరఫరా లోపాల కారణంగా రాబోయే రోజుల్లో ధరలు పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేసింది. చమురు ధరలు ప్రతి $5 పెరిగితే తమ కంపెనీ ఖర్చులు $5 మిలియన్ పెరుగుతాయని ప్రముఖ బ్రాండ్స్ వెల్లడిస్తున్నాయి. ఐరోపా, ఆసియా దేశాలే ఈ సంక్షోభంలో ఎక్కువగా నష్టపోతున్నాయి. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ చమురుపై ఈ రెండు ప్రాంతాలు ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతానికి కంపెనీలు తమ పాత నిల్వలతో సర్దుబాటు చేసుకుంటున్నప్పటికీ ఈ త్రైమాసికం ముగిసే సమయానికి నష్టాల ప్రభావం కంపెనీల బ్యాలెన్స్ షీట్లలో పూర్తి స్థాయిలో కనిపించనుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. యుద్ధం ఎక్కడో జరుగుతున్నా దాని సెగ మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి పరిశ్రమకు, ప్రతి సామాన్యుడికి తగులుతోంది. ధరల పెరుగుదల వల్ల కొనుగోలు శక్తి తగ్గి ప్రజలు కొత్త వస్తువులు కొనడానికి బదులు పాత వాటిని రిపేర్ చేయించుకోవడానికే మొగ్గు చూపుతున్నారని వర్ల్పూల్ CEO వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇరాన్ సంక్షోభం త్వరలోనే ముగియకపోతే అంతర్జాతీయ మార్కెట్ మరింత మందగమనంలోకి వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.